చేసుకుంటాం. తండ్రి, బిడ్డలందరినీ మీరు రక్షించి కాపాడి ప్రపంచం, భారతదేశం, మా ప్రియులు, కుటుంబాలు రక్షణ, క్షేమము, నీ యొక్క సన్నిధిలో ఉద్యమము, ఉపదేశం, ప్రార్థన, ఉపవాసంలో నిలిచేవారిగా చేయండి. ఎవరికైతే అప్పులు ఉన్నాయో తొలగిపోవాలో, గర్భం లేని గర్భాలు తెరవబడాలి, ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్, వివాహం కాని అమ్మాయిలకి చక్కటి సంబంధాలు, అబ్బాయిలకి చక్కటి సంబంధాలు, అయ్యా భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, చితికిన జీవితాలు, చెదిరిన జీవితాలు, నష్టపోయిన జీవితాలు చిగురించి చేయండి ఆయన. అంతేకాక అక్రమ అన్యాయపు కోర్టు కేసులు, అబద్ధపు కేసులు కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం చేయండి. వారి డబ్బు ఎవరి దగ్గర చిక్కుకున్నారు తిరిగి వారి డబ్బు వారికి అందాలి. అంతేకాక భూ సంబంధమైన బంధకములు తొలగాలి. మమ్మల్ని మోసగించేవారు, అన్యాయం చేసేవారికి నిద్ర పట్టొద్దయ్యా. మమ్మల్ని ఎవరు మా డబ్బు తిన వారికి నిద్రపోవద్దు, అటువంటి భయం పుట్టాల. దేవుని పిల్లల మీద వారి అధికారం, ఆధిపత్యం తొలగిపోవాలా తండ్రి. అందుకని క్రైస్తవ సంఘాలని ఆత్మీయ బలంతో, అభిషేకంతో, ఉజ్జీవంతో, అపోస్తుల సేవతో